సజీవుడైన యేసుక్రీస్తు నామమున మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన వారలరా, ఆ దేవాది దేవుని కనికరములు ఆయన సమస్తమైన కార్యముల మీద ఉన్నవి. ఆయన కార్యములు నీ జీవితంలో జరుగుతూ ఉన్నవి. ఆమెన్, ఆమెన్. ఈరోజు దేవుడు మరొక దినమిచ్చాడు. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాగ్దానమును బట్టి దేవునికి వందనాలు చెల్లించుతాం. నేటి దినపు వాగ్దానం: నీకు మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను చేయుచున్నాను. ఆమెన్, ఆమెన్. దేవుడు ఈ దినం బయలుపరిచిన ఈ వాగ్దానము ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 40వ వచనములో ఉంది. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 40వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉంది: నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. ఎంత గొప్ప దేవుడు! క్రీస్తునందు ప్రియమైన వారలరా, ఈ లోకములో మనకు దొరికిన గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం ఏంటంటే ఈ భూమి మీద దేవుని బిడ్డలముగా జీవించడం, ఆ దేవుడు ఈ సృష్టికర్త కావడం, ఆ దేవుడే నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఈ భూమి మీదికి రావడము, నా పాపముల కొరకు, నీ పాపముల కొరకు ఆయన చనిపోవడము, చనిపోయిన దేవుడు సజీవుడు గనుక ఆయన మరలా తిరిగి లేయుట మనకు దొరికిన గొప్ప భాగ్యం అండి. నా దేవుడు ఫలానా అని మనం చెప్పుకోవడానికి, నా దేవుడు ఈ కార్యములు చేయువాడని చెప్పుకోవడానికి మనకు దొరికిన గొప్ప ధన్యత. కనుక ఆ దేవుడు వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను అంటాడు. ఇదే ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 41వ వచనములో వారి యందు మేలు చేయుటకు, వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. ఎవరండి వారు? దేవుని ప్రజలు. ఈరోజు వారిలో నీవున్నావు, నేనున్నాను. వారి యందు ఆనందిస్తూ ఉన్నాను అన్నప్పుడు వారి యందు అన్న వారిలో నీ కుటుంబము, నా కుటుంబము కూడా దాగి ఉంది. అందును బట్టి దేవునికి మనం వందనాలు చెల్లించాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలరా, ఈ ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయంలో 26వ వచనము నుండి 44వ వచనం వరకు చాలా ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు తెలియజేశాడు. అందులో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు అని ఆ దేవాది దేవుడే ఆ మాట వ్రాయించాడు. సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు అని తెలియజేశాడు. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనములో నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? ఎంత గొప్ప మాట! అవునండి, మనకు అసాధ్యం కావచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యం. కనుక ఆ దేవుడు ఈ దినమిచ్చిన వాగ్దానం ఏంటంటే నేను నీకు మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను చేయుచున్నాను. ఎంత గొప్ప మాట! ఎంత గొప్ప కృప దేవుడు మనకిచ్చాడు. క్రీస్తునందు ప్రియమైన వారలరా, దేవుడు ఈ మాటను ఇశ్రాయేలీయులకు తెలియచేయడానికి ఎంతో సంతోషించాడు, ఎంతో ఆనందించాడు. ఎందుకంటే వారు దేవుడు ఈ మాటలు చెప్పడానికి ముందు వారు బబులోను రాజు చేతిలో బందీలుగా బందీఖానలో ఉన్నారు. అయితే దేవుడు బందీఖానలో ఉన్న తన ప్రజలను మరలా సకల దేశముల నుండి తిరిగి రప్పిస్తానని ఆయన 37వ వచనంలో వాగ్దానం చేశాడు. 37వ వచనంలో ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకము చేతను మహారౌద్రము చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశము
అన్నిటిలో నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేతును. నిర్భయముగా అంటే ఇక భయపడకుండా వారు బ్రతికేటటువంటి భాగ్యాన్ని నేను వారికి కలగజేస్తాను. అంతేకాకుండా 38లో వారు నాకు ప్రజలై ఉందురు, నేను వారికి దేవుడనై ఉందును. హల్లెలూయా. మరియు 39లో వారికిని వారి కుమారులకును మేలు చేయుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. ఏక మార్గము, ఒకటే మార్గము. ఆ మార్గము యేసు క్రీస్తే. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులు వారు విగ్రహారాధనలు చేశారు, దేవాలయమును అపవిత్రపరిచారు. కనుక వారిని దేవుడు బెన్ హిన్నోము లోయలో వారు పాపము చేశారు గనక ఆ పాపము చేసిన కారణము చేత దేవుడు వారిని బబులోను రాజు చేతికి అప్పగించాడు. కానీ దేవుడు అలా అప్పగించినందుకు వారి విషయములో చాలా బాధపడ్డాడు. మన బిడ్డలు మన కళ్ళ ఎదుట వారు ఏదైనా విషయంలో బాధపడుతూ ఉంటే మనం ఎంత బాధపడతామో మన దేవుడు కూడా మన విషయంలో అంతే బాధపడతాడు. కనుక ఈరోజు ఈ వాగ్దానము ఇవ్వడములో నేను నీకు మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధన చేస్తున్నాను. మీరు నా ప్రజలై ఉంటారు ఇక మీదట. నీకు మేలు చేయడానికి నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నానని దేవుడు వాగ్దానం చేశాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇటు వాగ్దానమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, దేవునికి వందనాలు చెల్లిస్తూ, మేలు చేయుట మానను అన్నాడు. ఆ మానని మేలుల చేత నీ జీవితము ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా క్రీస్తులో బలపడునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన నా తండ్రి, నా దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం రాజా. నీకు మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను చేయుచున్నానని ఇర్మియా గ్రంథములో 32వ అధ్యాయము 40 వాక్యములో మీరు మాకు మాట్లాడారు. ఎంత గొప్ప మంచి దేవుడవు నీవు. అవును తండ్రి, నీవు సర్వశక్తి కలిగిన దేవుడవు. మీకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు నాయన. సర్వశక్తి కలిగిన దేవుడవు నాకు సొంతమైనందుకు, సర్వశక్తి కలిగిన దేవుడు మా బిడ్డలకు సొంతమైనందుకు, సర్వశక్తి కలిగిన దేవుడే మాకు తండ్రి అయినందుకు సంతోషిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మాకు మేలు చేయట యందు మా యందు ఆనందిస్తూ ఉన్నామని, మాకు మేలు చేయడము కొరకు మీరెంతో ఆనందిస్తూ ఉన్నారని తెలియచేశారు. నిజముగా మా మేలును కోరేవారు, మా క్షేమమును కోరేవారు భూమి మీద ఉన్నప్పటికీ కొంతకాలమే, కొన్ని దినములే చేయగలరేమో, కానీ బ్రతికిన కాలం అంతా మేలు చేసేవారు నీ ఒక్కడవే తండ్రి. ఆ మేలులు చేసే ఆ గొప్ప మనసు, ఆ ప్రేమను మీరు మా ప్రియ బిడ్డలకు ఇచ్చారు, వారి తల్లిదండ్రులకు ఇచ్చారు, వారి పితరులకు ఇచ్చారు. ఆనాటి పితరులు, పెద్దలు కలిగిన ప్రేమను నేడు వారి బిడ్డలు కలిగి ఉన్నారు. రాబోయే తరము కూడా కలిగి ఉండుట ఎంత గొప్ప మేలు. మీకే స్తుతులు చెల్లిస్తూ అయినా ఆయా దేశాలలో ఉన్న మా ప్రియ బిడ్డలందరినీ, తెలుగు రాష్ట్రాలలో ఉన్న మా వారందరినీ కూడా నిండారుగా మేలుకై కొరతగా ఉన్న వాటిని అన్నిటినీ కూడా తీర్చి దీవించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా నాయన విజయవాడ ప్రాంతము, మరికొన్ని ప్రాంతాలలో విపరీతమైన వర్షాల కారణం చేత ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. తినడానికి ఆహారం దొరకక, త్రాగడానికి నీరు దొరకక 1 లీటర్ నీటి బాటిలు 100 రూపాయలు అమ్ముతూ ఉన్నారు దారుణంగా. ఒక వాటర్ ప్యాకెట్, 1/2 లీటర్ పాల ప్యాకెట్ 150 రూపాయలకు అమ్మడం ఎంత దారుణము. దేవా, ప్రజలు ఇలా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వము నాకు తెలిసినప్పటికీ కూడా కొందరు పట్టించుకుంటున్నారు, కొందరు పట్టించుకోవడం లేదు. మీరు మాత్రం పట్టించుకునే దేవుడవు గనుక మీ కృప చూపించమని ప్రార్థిస్తూ, మీ దాసుల ప్రార్థనలో ప్రతిఫలము దయచేయమని వేడుకుంటున్నాను. మీకే వందనాలు చెల్లిస్తూ ఈ వాగ్దానమును మా ప్రియ బిడ్డలు పొంది ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుండగా, క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో నుండి వారి ప్రతి అవసరము తీరునుగాక. ఆమెన్, ఆమెన్.
మే గాడ్ బ్లెస్ యూ.